నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను చందన ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కరోనా ఉధృతి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభ్యతపై రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ధరల తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదన్న ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు వైరస్ కట్టడికి కఠిన చర్యలు అవలంబిస్తున్నట్లు వెల్లడి కోవిడ్ కట్టడి చర్యలపై రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమీక్ష ఆసుపత్రుల్లో పడకలు వెంటిలేటర్లు మౌలిక వసతులపై ఆరా కేంద్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ప్రశాంతంగా ముగిసిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక 82% పైగా పోలింగ్ నమోదు బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్ను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తామన్న ప్రధాని మోదీ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని అమిత్ షా హామీ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి సామాజిక దూరం పాటించాలి తరచుగా చేతులను కడుక్కోవాలి లేదా శానిటైజర్ వాడాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్నవారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు పోలింగ్ జరిగింది సాయంత్రం 5 గంటల వరకు 81.50% పైగా పోలింగ్ నమోదైంది 7 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్లకు అనుమతినిచ్చారు ఇక 6 గంటల తర్వాత కోవిడ్ బాధితులకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు మరోవైపు సాగర్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు పైలాన్ కాలనీ హిల్ కాలనీలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించి ఓటర్ల మనోభావాలను తెలుసుకున్నారు కరోనా ఉధృతిపై ఈ రోజు రాత్రి 8 గంటలకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు వ్యాక్సిన్ పంపిణీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల లభ్యత కరోనా కట్టడి చర్యలపై ప్రధాని ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల పంపిణీ కంపెనీల ఉత్పత్తి ఇతర అంశాలపై అధికారులతో ప్రధాని మోదీ చర్చించనున్నారు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల ధరల తగ్గింపుపై కూడా చర్చించే అవకాశం ఉంది రాష్ట్రంలో కోవిడ్ చికిత్సకు ఆక్సిజన్ కొరత లేని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా 116 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కొనసాగుతుందని స్పష్టం చేశారు కోటిలోని ప్రజారోగ్య కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కరోనా రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉందని ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు కూడా కరోనా ముందు మోకరిల్లుతున్నాయని ఇకనైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కొత్త మ్యూటేషన్ల కారణంగా కరోనా వేగంగా వ్యాప్తిస్తుందని చెప్పారు ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని సూచించారు రాష్ట్రంలో 15-20 కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే పడకల కొరత ఉందని స్పష్టం చేశారు జీహెచ్ఎంసీ పరిధిలో 5 కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు త్వరలోనే కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచుతామని ప్రకటించారు కరోనా పాజిటివ్ గా నిర్ధారణైన వారిలో 80% మంది కరోనా బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించారు రోజుకు 1,00,000కు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కేవలం 15 రోజుల్లో పాజిటివ్ రేటు రెట్టింపు అవుతుందని అన్నారు మహారాష్ట్ర నుండి ఓ ఉత్సవం నిమిత్తం సరిహద్దు జిల్లాకు మార్చి 24న 20 మంది వచ్చారని వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా 5 కాంటాక్ట్స్ నుంచి 433 మందికి కరోనా వ్యాపించిందని చెప్పారు కోవిడ్ వెళ్లిపోయిందనే భ్రమలోనే ప్రజలు ఉన్నారని మొదటి వేవ్ తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని అందుకే కేసులు పెరుగుతున్నాయని ఇప్పటికైనా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చని తెలిపారు దానివల్ల ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం కేసులు చూస్తున్నాం గత 4 రోజుల క్రితమే చెప్పడం జరిగింది క్లోజ్ సెట్టింగ్స్ లో ఎస్పెషల్లీ ఈవెన్ ఈ ఏరోజాల్స్ రూపంలో గాలి ద్వారా కూడా వస్తుంది అందుకనే కుటుంబాలు కూడా కుటుంబంలో ఒక వ్యక్తి ఫస్ట్ వేవ్ లో అయితే ఒక వ్యక్తి ఇన్ఫెక్ట్ అయితే అతన్ని ఐసోలేట్ చేసి ట్రేస్ చేసుకుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా నెగిటివ్ గా ఉండే అవకాశం ఉంది ఈ రోజు ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసి ట్రేస్ చేసి పాజిటివ్ అయ్యి తెలుసుకునే టైంలోపే మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది అంటే అది ఫాస్ట్ గా అది కొన్ని గంటల్లోనూ లేదా 1 or 2 days లోనే కుటుంబాలు కూడా ఇట్లాంటి వందలాది వేలాది కుటుంబాలు మనం ఈ రోజు చూస్తూ ఉన్నాం వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చిన మ్యూటేషన్స్ కూడా ఈ రోజు సర్క్యులేట్ అవుతున్నాయి మన రాష్ట్రంలో వైరస్ లో వచ్చేసేసి అట్లనే ప్రజలు కూడా గత 6 నెలల నుంచి చాలా అజాగ్రత్తగా ఏదైతే కరోనా నిబంధనలు పాటించాలో అవన్నీ పాటించకపోవటం ఒక కేర్లెస్నెస్
సో వీటన్నిటి వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితులు మనకి దాపురించాయి. అయినా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సెకండ్ వేవ్కి సంబంధించి ఈవెన్ ఫిబ్రవరి మొదటి మాసంలోనే అప్రమత్తమైంది, జాగ్రత్త పడింది. మనం టెస్టుల సంఖ్య పెంచుకున్నాం. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. కేసుల పెరుగుదలతో రాష్ట్రాలు ముందస్తు ప్రణాళికతో మహమ్మారి కట్టడికి దవాఖానాలు, పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు వంటి మౌలిక వసతులను భారీగా మెరుగుపరుచుకోవాలని సూచించారు. మహారాష్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో కేంద్ర మంత్రి మాట్లాడారు. వైరస్ తీవ్రతతో సతమతమవుతున్న రాష్ట్రానికి నిరంతర ఆక్సిజన్ సరఫరాతో పాటు అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మహారాష్టకు అదనంగా 1121 వెంటిలేటర్లను పంపుతున్నామని వెల్లడించారు. ये फिगर देने का सिर्फ आपको आइडिया ये है कि आप सब भी इस बात से आश्वस्त रहें कि कोई वैक्सीन की शॉर्टेज नहीं है हमारे पास। हर एक स्टेट एक अपना कोई नोडल ऑफिसर इस दृष्टि से जरूर अपॉइंट करे, क्योंकि जो जीनोम सीक्वेंसिंग के अंदर जो भी हमारे को म्यूटेशंस मान लीजिए दिखाई देते हैं तो उनका क्लिनिकल पिक्चर और पब्लिक हेल्थ के एंगल से कोरिलेशन, इसको करने के लिए जो क्लिनिकल पिक्चर की जानकारी है वो स्टेट से वापस मिलना हमको जरूरी है। उन पर्टिकुलर केसेस में ठीक ढंग से अपने यहाँ एनालिसिस करके और सर्ज को कल्पना करके भविष्य के लिए प्लान करके इंफ्रास्ट्रक्चर के संदर्भ में और दूसरी चीजों के संदर्भ में भारत सरकार को जो भी चीजें सही समय पर प्रोजेक्ट करेंगे, हम उन सारी चीजों के अंदर और विशेष रूप से जो आजकल बेड्स के बारे में, ऑक्सीजन के बारे में, कुछ दवाइयों के बारे में जो भी बातचीत चलती है, जो हमारे लेवल पर जितने एक्शंस लेने हैं, वी हैव इनिशिएटेड ऑल ऑफ देम। వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలను ప్రారంభించింది. దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని సెప్టెంబర్లోగా నెలకు 10 కోట్ల డోసులకు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం నెలకు 1 కోటి కోవాక్సిన్ టీకా డోసులు ఉత్పత్తి అవుతున్నాయి. జులై, ఆగస్టు నాటికి ఈ సంఖ్యను 6-7 కోట్లకు, సెప్టెంబర్ నాటికి నెలకు 10 కోట్ల డోసుల ఉత్పత్తికి పెంచాలని నిర్ణయించామని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వెల్లడించింది. కోవిడ్ సురక్ష మిషన్లో భాగంగా బెంగళూరులోని భారత్ బయోటెక్ కొత్త ప్లాంట్లో టీకా ఉత్పత్తిని పెంచడానికి 65 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపింది. దేశంలో కరోనాకు వ్యతిరేకంగా చేపట్టిన మెగా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 12 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 17,37,539 సెషన్లలో టీకాలు వేసినట్లు తెలిపింది. ఇందులో 91,05,429 మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు వేయగా మరో 56,70,818 మందికి రెండో డోసు వేసినట్లు పేర్కొంది. ఫ్రంట్లైన్ కార్మికుల్లో 1,11,44,069 మందికి ఫస్ట్ డోస్ వేసుకోగా 54,08,572 మందికి సెకండ్ డోస్ వేసినట్లు తెలిపింది. 60 ఏళ్లు పైబడి లబ్దిదారుల్లో 4,39,35,11 మందికి మొదటి డోసు, 34,88,257 మందికి రెండో మోతాదును అందించినట్లు వివరించింది. 45 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి 3,23,23,975 మొదటి మోతాదు, మరో 9,61,510 మంది లబ్దిదారులకు రెండో మోతాదు ఇచ్చినట్లు చెప్పింది. గడిచిన 24 గంటల్లో ఒకే రోజు 30 లక్షలకు పైగా డోసులు వేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో 2,34,692 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్తో సహా 10 రాష్ట్రాల్లో కొత్త కేసుల్లో 79.32% నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే శాంతి భద్రతలను పునరుద్దరిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బెంగాల్లో 5వ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా అసన్సోల్లో నిర్వహించిన బహిరంగ సభ ద్వారా ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాలకు ఎన్నడూ హాజరు కాలేదని, ఏవో సాకులు చూపించి హాజరు నుండి మినహాయింపు పొందేదని విమర్శించారు. పారిశ్రామికంగా వెనుకబడిన బెంగాల్లో పారిశ్రామికీకరణ తీసుకొస్తామని,
చేస్తామని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు ప్రజలు బీజేపీకే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వస్తే దీదీ నిలిపివేసిన కేంద్ర పథకాలన్నింటినీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు వేస్తున్న ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ ను, మాఫియా రాజ్ను తుడిచిపెట్టేలా ఉండాలని మోదీ అన్నారు. అసోన్సోల్ ఒక మినీ భారత్ అని, సైకిల్ నుండి రైలు దాకా, కాగితం నుండి స్టీల్ వరకు, అల్యూమినియం నుండి గ్లాస్ వరకు తయారయ్యే కర్మాగారాల్లో పనిచేసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు అక్కడికి వస్తారని చెప్పారు. माफिया राज फैला दिया है। दीदी अपने अहंकार में दीदी इतनी बड़ी हो गई है कि हर कोई उन्हें अपने आगे छोटा दिखता है। केंद्र सरकार ने अनेक बार अनेक विषयों पर बात करने के लिए बैठकें बुलाई है, लेकिन दीदी कोई न कोई कारण बताकर इस बैठकों में नहीं आती। जैसे कोरोना पर पिछली 2 बैठकों में बाकी मुख्यमंत्री आए, लेकिन दीदी नहीं आई। नीति आयोग की गवर्नेंस काउंसिल की बैठक हो, बाकी मुख्यमंत्री आए, लेकिन दीदी नहीं आई। बंगाल को विकास रोकने वाली नहीं, डबल इंजन की सरकार चाहिए, डबल इंजन की सरकार। పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెంగాల్లో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని అన్నారు. బెంగాల్లో 5వ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్గ్రామ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ మే 2వ తేదీన బెంగాల్ సీఎం పదవి నుండి మమత తప్పుకోక తప్పదన్నారు. केजी से पीजी तक किसी भी बच्ची को पढ़ाने का कोई फीस नहीं होगा, फ्री ऑफ कॉस्ट बच्चियों को पढ़ाएगा। माताएं बहनें दीदी आप लोग बताओ, बस में बैठते हो, ट्रेन में बैठते हो, कलकत्ते जाओ तो मेट्रो में बैठते हो, आपको टिकट लेना पड़ता है ना? लेना पड़ता है या नहीं लेना पड़ता है? लेना पड़ता है ना। 2 मई को बाद बंगाल में किसी भी माता बहन बेटी को टिकट लेने की जरूरत नहीं है। आपका पूरा ट्रांसपोर्टेशन फ्री ऑफ कॉस्ट कर दिया जाए। పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ 5వ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 6 గంటల వరకు 78% పైగా పోలింగ్ నమోదైంది. చివరి గంటలో కరోనా రోగులు ఓటు వేసేందుకు ఈసీ అవకాశం ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రోటోకాల్స్ కఠినంగా పాటించేలా ఈసీ చర్యలు చేపట్టింది. అలాగే మాస్కులు ధరించడం, సామాజిక దూరం నిబంధనలు కొనసాగించేలా ఏర్పాట్లు చేసింది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో ఇప్పటి వరకు 4 విడతల్లో 159 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 5వ విడతలో మరో 45 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 342 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 5వ దశలో బీజేపీ నేత సామిక్ భట్టాచార్యతో పాటు పలువురు కీలక నేతలు బరిలో ఉన్నారు. 4వ విడత పోలింగ్ సందర్భంగా హింస చెలరేగిన నేపథ్యంలో 5వ దశ ఎన్నికల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా 853 కేంద్ర బలగాలను మోహరించింది. ఈ నెల 22న 6వ విడత, 26న 7వ విడత, 29న 8వ విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 2న కౌంటింగ్ నిర్వహిస్తారు. వరంగల్ పట్టణం ఊహించని రీతిలో అభివృద్దిలో ముందడుగు వేస్తోందని రాష్ట మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిర్ణయాల వల్ల అనూహ్య అభివృద్ది జరిగిందన్నారు. తప్పుడు మాటలు మాట్లాడే వారికి వరంగల్ ప్రజలు మంచి తీర్పిస్తారనే నమ్మకం తమకుందని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ను ఆశీర్వదించారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పోటీ చేసే ముందు వాళ్ల హామీలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్ళందరికీ మీకు పార్లమెంట్ ఎన్నికలు గాని, గత ఎమ్మెల్యే ఎన్నికలు గాని, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గాని మమ్మల్ని ఆశీర్వదించారు. గతంలో చాలా మంది బీజేపీ పార్టీ వాళ్ళు
వచ్చి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే పెద్దలు బండే సంజయ్ గారు మీరు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 బీజేపీ గెలుస్తున్నాయి, గెలవకపోతే నేను దేనికంటే దానుకుంటా అన్నావు. గెలుస్తున్నాయి, కేసీఆర్ గారు దిగిపోతాడు. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని బీజేపీ రాష్ట అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఎంపీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని సురక్షితంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మరింత మందికి చేరువలో వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని, మాస్కులు ధరించాలని, తరచూ శానిటైజర్ వాడాలని బండి సంజయ్ ప్రజలకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కరోనా ఉధృతి, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభ్యతపై రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ధరల తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదన్న ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు. వైరస్ కట్టడికి కఠిన చర్యలు అవలంబిస్తున్నట్లు వెల్లడి. కోవిడ్ కట్టడి చర్యలపై రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమీక్ష. ఆసుపత్రుల్లో పడకలు, వెంటిలేటర్లు, మౌలిక వసతులపై ఆరా. కేంద్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ. ప్రశాంతంగా ముగిసిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక 82% పైగా పోలింగ్ నమోదు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్న ప్రధాని మోదీ. KG to PG ఉచిత విద్య అందిస్తామని అమిత్ షా హామీ.